ఓం ఈరోజు ఆధ్యాత్మిక సత్సంగంకి వచ్చినటువంటి జిజ్ఞాసులందరికీ నమస్తే. మొట్టమొదటగా భగవంతుని ప్రార్థన చేసి ఆ తర్వాత ప్రశ్నోపనిషత్తులోకి వెళ్దాం. ఓం సదసస్ఫుటం మద్భుతం ప్రియమింద్రస్య కామ్యం సనిమ్మేధామయాశిషం స్వాహా. యజుర్వేద మంత్రం 32వ అధ్యాయము 13వ మంత్రం. ఇంద్రస్య అంటే జీవాత్ముని. ఇక్కడ ఈ మంత్రంలో జీవుడికి కూడా ఇంద్రుడు అని పేరున్నది, అలాగే పరమాత్మకు కూడా ఇంద్రుడు అని పేరున్నది. ఇంద్రస్య అంటే ఇక్కడ జీవాత్ముని. ప్రియం ప్రియమైన మిత్రుడు, కామ్యం ప్రాప్తవ్యుడు, అద్భుతం విలక్షణుడైన, సదసహ పతిం విశ్వేశ్వరుని, సనిమ్మేధాం వివేచనా శక్తిని ఇచ్చు మేధాబుద్ధిని, అయాశిషం యాచించుచున్నాను. స్వాహ ఇది నా హృదయగత సత్యవాక్కు. ఒక పదానికి అర్థం తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. దయానంద మహర్షి యొక్క వ్యాఖ్యానము: ఓ సభాపతి, విద్యామయ, న్యాయకారి. చూడండి, ఇక్కడ భగవంతుని సంబోధిస్తున్నాడు మహర్షి దయానంద సరస్వతి. ఓ సభాపతి, విద్యామయ, న్యాయకారి, నీవు నమస్తే సార్. నమస్తే సభాసదులను, నమస్తే గురూజీ. నమస్తే అమ్మ అందరి. సభాసదులను, సభా ప్రియులను, సభయే మాకు న్యాయమునర్చు రాజు కావలయునను కోరిక కలవారునుగా చేయుము. చూడండి, ఇక్కడ ఈ మంత్రం ద్వారా మనకు పరమాత్మ సందేశం ఏమిటి అంటే, సభాసదులు, సభాప్రియులను, సభయే మాకు న్యాయమునర్చు రాజు కావలయునను కోరిక కలవారునుగా చెయ్యుము. కొండక వ్యక్తిని మేము ఎన్నడూ రాజుగా అంగీకరింపకుందుముగాక. నిన్నే సభాపతిగా, రాజుగా, సభాధ్యక్షునిగా అంగీకరింతుముగాక. నీవు అద్భుతమైన శక్తివంతుడవు. ఇక్కడ పరమాత్మను స్తుతిస్తున్నాడు. పరమాత్మనే ఇక్కడ సభాపతి. అలాగే మేము నిన్ను తప్ప ఇంకా ఎవరిని కూడా సభా అధ్యక్షునిగా అంగీకరింతుముగాక. నీవు అద్భుతమైనటువంటి శక్తివంతుడవు, ప్రియస్వరూపుడవు, జీవునకు కోరదగిన వాడవు నీవే. చూడండి, ఇక్కడ పరమాత్మ అద్భుతమైనటువంటి శక్తివంతుడు. అద్భుతం అంటే మన ఊహకు అందదు, మిరాకిల్ అన్నమాట. ఆయన శక్తిని మనం ఊహించలేం, పరమాత్మ యొక్క శక్తి. అటువంటి అద్భుతమైనటువంటి శక్తివంతుడవు, ప్రియస్వరూపుడవు. భగవంతుడు అందరికీ ప్రియుడు, మొత్తం సర్వజీవులకు ప్రియుడు. భగవంతుడు ఇష్టం లేనివాడు ఎవ్వడు ఉండడండి. ఈ నాస్తికులు ఊరికే పైకి మాట్లాడుతుంటారు, వాళ్ళ ఆత్మ భగవంతుని కోరుకుంటూ ఉంటుంది. పైకి వాళ్ళు వాళ్ళ యొక్క ఇమేజ్ కోసం ఈ నాస్తికులు దేవుడు లేడని చెప్తుంటారు అంతే. వాళ్ళ గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడం అన్నమాట. ఈగో, అహంకారంతో ఆ విధంగా చేస్తుంటారు నాస్తికులు. కానీ వాళ్ళ ఆత్మ లోపల ఉన్నటువంటి జీవుడు స్వతహాగా దేవుణ్ణి ప్రియం అంటే కోరుకుంటుంటాడు.
దేవుణ్ణి బాగా ఇష్టపడుతుంటాడు. ఎందుకంటే పరమాత్మ స్వరూపమే ప్రియమైన స్వరూపం అన్నమాట. అందరూ ఇష్టపడే స్వరూపం భగవంతునిది. కాబట్టి ఇక్కడ ప్రియ స్వరూపుడవు, జీవునకు కోరదగిన వాడవు. చూడండి ఇక్కడ మానవుడని చెప్పట్లేదు, జీవునకు. అంటే ఏ శరీరంలో ఉన్నటువంటి జీవుడైనా సరే కోరదగిన వాడు పరమాత్మనే. నీవే సనిం జీవులకు ఎల్లరికి బాగుగా భజింపదగిన వాడవు నీవే. ఈ యొక్క జీవులందరికీ బాగా భజింపదగిన వాడవు. భజించడం అంటే స్మరించడం. భజ సేవాయాం అంటే సేవ, స్మరణ, ఇదంతా భజించడం అన్నమాట. మన హృదయంలో నిరంతరం అతన్నే చింతిస్తూ ఉండాలి, భజిస్తూ ఉండాలి. భజించడం అంటే తలుచుతూ ఉండాలి, స్మరించుకుంటూ ఉండాలి. అలా భజింపదగిన వాడు ఈ లోకంలో పరమాత్ముడొక్కడే. ఇంకా నువ్వు ఎవరిని భజించినా ఉపయోగం లేదు. రాముని భజించితే ఏం ఉపయోగం లేదు. లోకంలో అందరూ రాముని దగ్గర కూర్చొని రామ భజన చేస్తున్నారు. ఏం వస్తుంది? ఏం రాదు. రామ భజన చేయడం వల్ల మీకు ఏం రాదు. కృష్ణ భజన చేయడం వల్ల ఏం రాదు. యేసు భజన చేయడం వల్ల ఎవ్వరికి ఏం రాదండి. పరమాత్మ భజన చేయాలి. పరమాత్మ సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, హృదయంలో అందరి హృదయాలలో ఉన్నటువంటి ప్రకాశ స్వరూపుడు. అతన్ని భజించాలి, అందరూ స్మరించాలి, చింతన చేయాలి, సేవ చేయాలి. అది భజించడం. అలా భజించదగినటువంటి వాడు పరమాత్మ ఒక్కడే. ఇంకా మనము మన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను భజించకూడదు. పరమాత్మ ఒక్కడే భజించదగిన వాడు. గుర్తుపెట్టుకోండి, ఎల్లప్పుడూ భజించదగిన వాడు. విద్యా ధర్మ సత్యాదులను ధరించు బుద్ధిని నేను కోరుచున్నాను. ఈ విధంగా భగవంతుని మొట్టమొదట స్తుతి చేసి ఆ తర్వాత చూడండి ప్రార్థన చేస్తున్నాడు. విద్యా ధర్మ సత్యాదులను ధరించే బుద్ధిని నేను కోరుచున్నాను. మన బుద్ధి ఎలా ఉండాలి అనే విషయంగా ఇక్కడ స్పష్టంగా చెప్పబడతా ఉంది. విద్యాయుక్తంగా ఉండాలి, ధర్మయుక్తంగా ఉండాలి, సత్యమై ఉండాలి. అటువంటి బుద్ధిని నేను నిన్ను కోరుచున్నాను. అటువంటి బుద్ధి నాకు ఇవ్వు. విద్యతో కూడుకున్నటువంటి, ధర్మయుక్తంగా ఉన్నటువంటి, సత్యమైనటువంటి బుద్ధిని నేను కోరుచున్నాను. అలాగే ఆ బుద్ధి ఏంది? ధరించడం. ధరించడం అంటే ఇంకా మళ్ళీ మన నుంచి వేరు కాకూడదు అటువంటి బుద్ధి. అట్లాంటి ధారణా శక్తి కలిగినటువంటి బుద్ధిని నేను కోరుచున్నాను. నీవు కృపతో దాని నొసంగుము. నీవు కృపతో, జీవుల మీద కృపతో దాని నొసంగుము. ఇదియే నా వాణి చెప్పుచున్నది. ఈ విధంగా నా వాణి, నా యొక్క వాణి ఈ విధంగా చెప్పుచున్నది. స్వాహ, నీవే జీవులకు సేవ్యుడవు. వేదమున ఈశ్వరాజ్ఞ ఇదియే, దీనిని ఎల్లరూ అంగీకరింపవలయును. మహర్షి దయానంద సరస్వతి చెప్తున్నాడు, వేదములో ఈశ్వరుని ఆజ్ఞ ఈ విధంగా ఉంది. దీనిని ప్రతి ఒక్కరూ అంగీకరించవలసిందే. ఇంకా వేదమునకు విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తే, వేద ఆజ్ఞ, ఈశ్వరుని ఆజ్ఞను ధిక్కరిస్తే పతనం చెందుతారు. దాన్ని ఒప్పుకోవాలి. అందరూ ఒప్పుకొని ఆ భగవంతుడే మనకు పతి, తండ్రి, అలాగే అధ్యక్షుడు అన్నీ. కాబట్టి ఆయన ఆజ్ఞను, ఆయనే మనకు రాజు. భగవంతుడి యొక్క శాసనమే మనము పాటించాలి. ఎందుకంటే మనకు రాజు పరమాత్మనే. ఇక్కడ అదే చెప్తున్నాడు, నిన్ను తప్ప ఇంకొకరిని ఎవరిని కూడా నేను రాజుగా తలంచను. నీవే రాజు. నీవు ఏదైతే వేదం ద్వారా శాసనం చేశావో దాన్ని నేను త్రికరణ శుద్ధిగా ఆచరిస్తాను. ఇది సర్వ మానవులు కూడా ఇదే అంగీకరించాలని మహర్షి దయానంద సరస్వతి ఈ యొక్క వ్యాఖ్యానంలో తెలియజేస్తున్నాడు. దీనిని ఎల్లరూ అంగీకరింపవలయును. ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలి. ఎందుకంటే సర్వ జీవులకు సేవ్యుడు పరమాత్మనే. సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వశక్తివంతుడు ఆ భగవంతుడే. కాబట్టి అందరూ కూడా వేదం చెప్పిన ప్రకారం
మన జీవితాన్ని ఏదైనా మనం పొరపాట్లు గిన చేస్తూ ఉంటే, వేదానికి విరుద్ధంగా గిన నడుచుకుంటుంటే వెంటనే సరి చేసుకోండి. తప్పు సరి చేసుకోవాలి. అది మన చేతుల్లోనే ఉంది, ఎక్కడో లేదు. నీవు అనుకుంటే ఆ తప్పును నీవు సరిదిద్దుకోగలుగుతావు. అది మనమే ప్రయత్నపూర్వకంగా మన తప్పులను మనం సరిదిద్దుకోవాలి. మన దోషాలు మనం దూరం చేసుకోవాలి. అలాగే మంచి గుణాలను మనమే సంపాదించుకోవాలి. మంచి గుణాలంటే పరమాత్మ గుణాలే దివ్య గుణాలు. అవే మనం సంపాదించుకోవాలి. ఇంక వేరే ఏం లేవు. ఒకటే గుర్తుపెట్టుకోండి. మంచి గుణాలు అంటే అవి పరమాత్మకు సంబంధించిన గుణములు, దివ్య గుణాలు. ఎన్ని పరమాత్మ గుణాలు నీవు సంపాదిస్తావో అంత ఎక్కువ నీవు సుఖపడతావు. పరమాత్మ గుణాలు సంపాదించడానికే మనం ప్రయత్నం చేయాలి. ఆయన కృప మన మీద ఉండాలి, ఎల్లవేళలా ఉండాలి. ఆయన కృప ఉన్నప్పుడు నీవు ఎప్పుడూ తప్పుడు మార్గంలో ప్రయాణం చేయవు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ ఈశ్వరుని కృప ఎవరి మీద ఉంటుందంటే, ఎవరైతే ఈశ్వరాజ్ఞను ధిక్కరించకుండా ఉంటారో, ఈశ్వరాజ్ఞను పాలిస్తుంటారో వారి యందు పరమాత్మ కృప మెండుగా ఉంటుంది. కాబట్టి మనం ఆ భగవంతుని ఆజ్ఞను శిరసావహించాలి అందరూ కూడా. ఏమ్మా, అర్థమైంది అందరికీ? అర్థమైంది గురూజీ. సరేమ్మా. ఇక మనము పాఠంలోకి వెళ్దాం. ఫస్ట్ భగవంతుని ఈ ఆర్యాభి వినయము చాలా అద్భుతమైనటువంటి గ్రంథమ్మా. ఇది ఈ గ్రంథం చదివి ఎందరో తమ జీవితాలను చరితార్థం చేసుకున్నారు. ఎందరో ఎందరో మహనీయులు తమ జీవితాలను చరితార్థము చేసుకున్నారు ఈ గ్రంథం చదివి. అటువంటి వాళ్ళలో గురూజీ ఇప్పుడు మీరు చెప్పింది ఇప్పటిదాకా వ్యాఖ్యానం చేసింది ఆర్యాభి వినయమా? ఆర్యాభి వినయమ్మ పుస్తకము. రోజు ఒక మంత్రం దాంట్లోదే చదువుతున్నాం. అదే సరే. ఈ గ్రంథము చదివి ఎందరో మహనీయులు తమ జీవితాలను మార్చుకున్నారు. చరిత్రలో నిలుపుకునే విధంగా చేసుకున్నారు. అందులో ప్రప్రథముడు మనకు రామ్ ప్రసాద్ బిస్మిల్ అన్నమాట. ఈ పుస్తకం చదివిన తర్వాతే తను టోటల్గా చేంజ్ అయిపోయి పూర్తి ఆర్య సమాజిస్ట్ అయి ప్రపంచ ప్రఖ్యాతిగాంచాడు. ఈరోజు రామ్ ప్రసాద్ బిస్మిల్ అనే ఒక వ్యక్తి సామాన్యమైన వ్యక్తి. అతను ఒక కామన్ మ్యాన్. అతను ఒక్కడే కాదు, ఇంకా అతనితో పాటు ఒక 4-5 మంది ప్రపంచ చరిత్రలో నిలిచిపోయారు. అంటే కేవలం ఒక్క ఈశ్వరుని గురించే ఈ గ్రంథం అంతా, ఈశ్వరుని గురించే. ఈశ్వరుడు అంటే ఏంటి అని తెలియజేశాడనమాట స్పష్టంగా. అంటే నీకు భగవంతుని పట్ల నమ్మకం ఎలా కలిగించాలనో ఆ విధంగా కలిగించినటువంటి పుస్తకం ఇది. ఇది బాగా అర్థం చేసుకుంటే అతను ఎంత ఆస్తికుడైతాడంటే పరమాత్మ పట్ల అంత ఆస్తికుడైతాడు. ఎంత పరమనాస్తికుడు కూడా. కాబట్టి నాస్తికత్వం చాలా భయంకరమైనటువంటిది. ఎప్పుడే గాని పొరపాటున గాని దేవుడు లేడు అనేటటువంటి వాని దగ్గర కూడా మీరు ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. చాలా భయంకరమైనటువంటిది నాస్తికత్వం అనేది. అందుకే మనుస్మృతిలో మను మహర్షి చెప్పాడు, వేద నిందకో నాస్తికః అని చెప్పాడు. అంటే ఎవడైతే వేదమును నిందిస్తాడో అటువంటి వాడు నాస్తికుడు. వాణ్ణి ఏం చేయాలి? దేశం నుంచి వెలివేయమని చెప్పినాడు. అంటే మనుస్మృతిలో అప్పుడే ఆ కాలంలోనే ఆయన సృష్టి ప్రారంభంలోనే మను మహర్షి ఈ విధంగా చెప్పినాడు. అంటే ఎంత దూరదృష్టి ఉండిందో చూడండి ఋషులకు. అంటే ఇలాంటి వారు తయారవుతారని వాళ్ళకు తెలుసు. ఎందుకంటే మనిషి బుద్ధి చాలా స్వల్పమైనది, చిన్నది, కుంచిత బుద్ధి. బుద్ధిని విశాలం చేసుకోవాలి. కుంచిత బుద్ధి ఉండకూడదు. కుంచిత బుద్ధి ఉన్నవాడే దేవుడు లేడంటాడు. కాబట్టి వానికి కనీస పరిజ్ఞానం కూడా లేదు. వానితో ఎలా మాట్లాడతారండి? అసలు అటువంటి వ్యక్తులను దూరంగా ఉంచండి, దగ్గరికి రానివ్వకండి. కాబట్టి తర్వాత ఎందుకు చెప్తున్నానంటే చాలా ప్రమాదకరమైనటువంటి వాళ్ళు పాముల కంటే ప్రమాదకరమైన వాళ్ళు నాస్తికులు.
మీలో ఉన్నటువంటి ఆస్తికత్వాన్ని కూడా దూరం చేసే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. మిమ్మల్ని మీరు కొంత గొప్ప భగవంతుడంటే ఇష్టపడుతుంటారు, అది కూడా దూరం చేస్తారు వాళ్ళు. ఓకే, తర్వాత మనము 4వ ప్రశ్నలో ఉన్నాము. నిన్న 2 దాన్లకు సమాధానం తెలుసుకున్నాం. నిద్రించేది ఎవరు, అలాగే మేలుకునేది ఎవరు అనే విషయంగా తెలుసుకున్నాం. నిద్రించేది వచ్చేసి ఇంద్రియాలు, మనస్సు నిద్రపోతాయి. మేలుకునేది వచ్చేసి ప్రాణం అని చెప్పి నిన్నటి వరకు తెలుసుకున్నాం. ఈరోజు చూడండి. అత్రైష దేవః స్వప్నే మహిమానమనుభవతి యత్ దృష్టం దృష్ట మనుపశ్యతి శృతమేవార్త మనుశృణోతి దేశ దిగంతరైచ్చ ప్రత్యనుభూతం పునః పునః ప్రత్యనుభవతి దృష్టం చ శృతం చ అనుశ్రుతం చ అనుభూతం చ సచ్చాపచ్చ సర్వం పశ్యతి సర్వః పశ్యతి. ఇక్కడ ఈ శ్లోకము ద్వారా చూడండి, అందరూ కూడా అర్థం చేసుకోండి. ముందు ఒక్కొక్క పదం యొక్క అర్థం తీసుకుందాం, ఎందుకంటే పదం యొక్క అర్థం తీసుకోవడం వల్ల కూడా మనకు చాలా జ్ఞానం కలుగుతుంది. అత్ర స్వప్నే, స్వప్నమునందు, ఏషః దేవః, ఈ జీవుడు, మహిమానం, మహత్వమును, అనుభవతి, అనుభవము చేసుకొనును. చూడండి, ఇక్కడ జీవుణ్ణి దేవః అనే పదంతో సంబోధన చేశారు ఉపనిషత్తులలో. అంటే స్వతహాగా ఆ జీవునిలో ఒక దివ్యమైన గుణం ప్రకాశిస్తున్నది. అందుకే దేవ అనే పదము ఇక్కడ జీవునికి సంబోధన చేయడం జరిగింది. యత్ దృష్టం, ఏది జాగ్రత్త అవస్థలో నేత్రాది ఇంద్రియములచే చూడబడినదో, అనుపశ్యతి, స్వప్నమున చూచును, శృతం ఏవ అర్థం, వినిన అర్థమును, అనుశృణోతి, వినును, దేశ దిగంతరైః చ, ప్రదేశములందును దిక్కులందును, ప్రత్యనుభూతం, ప్రత్యేకముగా అనుభవించిన దానిని, పునః పునః ప్రత్యనుభూత, మరలా మరలా అనుభవించును, దృష్టం శృతం అనుభూతం సత్య, చూచి విని అనుభవించి ఉన్న విషయములను మరలా స్వప్నమున ప్రత్యక్షముగా చూచినట్లు వినినట్లు అనుభవించి ఉన్నట్లు ఎరుగును, అదృష్టం అశ్రుతం అననుభూతం అసత్య, ఈ జన్మలో కాక జన్మాంతరముల యందు చూచి విని అనుభవించి ఉన్నది అని ఎరిగిన వానిని కూడా ఇప్పుడు స్వప్నమునందు సర్వం పశ్యతి, అంతయు చూచును, సర్వః, అట్లే ప్రాణివర్గమంతయు పశ్యతి, స్వప్నమున చూచును. పశ్యతి అంటే చూచును అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు కొన్ని పదాలకు కొన్ని మైండ్లో పెట్టుకుంటుండాలి. దీని భావం చూడండి. స్వప్నము జాగ్రత్ సుషుప్త అవస్థలకు మధ్య ఉండు అవస్థ. అందరూ చూడండి, మా స్వప్నం అనేది జాగ్రత్త అవస్థకు అలాగే సుషుప్త అవస్థకు మధ్య ఉండేటటువంటి దాన్ని స్వప్నము అంటారు. స్వప్నం అంటే కలలు. మనం కూడా నిద్ర పూర్తిగా గాఢ నిద్ర పట్టకముందు కలలు వస్తుంటాయి కదా. ఏమ్మా, మీకు వస్తున్నాయా రాలేదా? వస్తాయి సార్. శ్రీనివాసులు గారు, కలలు వస్తున్నాయా? ఇంకొక శ్రీనివాసులు గారు వచ్చారు. మీరు ఒకసారి శ్రీనివాస్ పివి ఎక్కడి నుంచి అండి, ఒకసారి రెస్పాండ్ కండి. నమస్తే సార్. నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి అండి?
గుంటూరు సార్. గుంటూరు. ఓకే ఓకే. కళలు వస్తున్నాయి కదా మీకు కూడా? వస్తున్నాయండి. సరే సరే. ఏమా అందరికీ కళలు వస్తుంటాయి. అయితే ఇక్కడ కళలు వచ్చేటటువంటి అవస్థ జాగ్రత్త అవస్థ, సుషుప్త అవస్థకు మధ్య ఉండు అవస్థ. ఇక్కడ ఇది ప్రశ్న అన్నమాట. ప్రశ్నకు జవాబు చెప్తున్నాడు. మీరు కొందరు ఇప్పుడే వచ్చారు కాబట్టి మీకు అర్థం కాదు. పూర్వపు వీడియోలు చూస్తే మీకు మళ్ళీ ఇదే వీడియోను యూట్యూబ్లో కూడా పెడుతున్నామ్మా ప్రతిరోజు. యూట్యూబ్లో మన ఛానల్ వచ్చేసి ఆర్య సమాజము 3 రోడ్స్ సెంటర్ మోరగుడి జమ్మలమడుగు అని ఉంటుంది. యూట్యూబ్లో పోతే అక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ మన వేదానికి సంబంధించినటువంటి మహర్షి దయానంద సరస్వతి చెప్పినటువంటిది ఆ యూట్యూబ్లో మనం చెప్తున్నాము. అందులో అర్థపూర్వకంగా మనం తెలియజేస్తున్నాము. మీరు కూడా చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి. ఎందుకంటే మహర్షి దయానంద సరస్వతి కలలు కన్నది వేదము ప్రతి మానవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి అది ఒక్కరితోనే సాధ్యం కాదు. కాబట్టి మీరు మీ శక్తి కొరకు మీరు ప్రయత్నం చేయండి. అలా ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రయత్నం మనం 1 గంట టైము ఈ విధంగా ధార్మికం కోసం ఖర్చు పెట్టాలండి. మన సమయాన్ని ఇవ్వాలి. ఎల్లప్పుడూ మన కుటుంబము మనమే ఇదే జీవితం కాదు. సమాజం కోసం కూడా కనీసం 1 గంట సేపు రోజులో మీరు కేటాయించాలి. ఆ విధంగా పరిశ్రమ చేయాలి. చేస్తేనే అందరం కూడా సుఖంగా ఉంటాం. ఎవరు ముందుకు రారు. నాకేం అనుకుంటుంటారు. అట్లా అనుకోకూడదు. మనం మానవులం కాబట్టి ఆ విధంగా తెలియని వాళ్ళు అనుకుంటే వదిలేయండి. వాళ్ళ గురించి పక్కన పెట్టేసేయండి. మీరు మాత్రం ఎవరు అనుకోకూడదు. ఆ విధంగా ప్రచారం జరగాలి. తర్వాత ఇక్కడ చూడండి, అప్పుడు ఇంద్రియములు పనిచేయవు. ఎప్పుడు? స్వప్నావస్థలో ఇంద్రియాలు పనిచేయవు. అవి మనస్సుతో పాటు పనిచేయుట మానుకొనినప్పుడు నిద్రావస్థ ఏర్పడక ముందు స్వప్నావస్థ ఏర్పడును. చూడండి, అంటే ఈ కళలు వచ్చే టైంలో మన యొక్క ఈ జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ పని చేయవు. కళలు వచ్చేటప్పుడు అంటే మనకు నిద్ర ఏర్పడే ముందర ఇది జరుగుతుంది. ఈ ప్రాసెస్ స్వప్నావస్థ అనేది. ఆ సమయములో శరీర రక్షణార్థము ప్రాణాదులు స్వవ్యాపారములను వనర్చురుంచును. మరి ఆ సమయంలో ఈ యొక్క శరీరాన్ని ఎవరు కాపాడుతుంటారు, రక్షణ చేస్తుంటారు? ప్రాణాలు చేస్తుంటాయి. ప్రాణాలు వాటి పని అవి చేస్తూ ఈ శరీరాన్ని రక్షిస్తుంటాయి. గాఢ నిద్ర ఏర్పడటకు ముందు కలలు కననగును. జాగ్రత్త అవస్థలో చూచి విని అనుభవించి ఉన్న సద్వస్తువులను స్వప్న దశలో ప్రత్యక్షముగా చూచినట్లు వినినట్లు అనుభవించినట్లు అగును. చూడండి ఎంత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది అందరూ కూడా ఏంటంటే, జాగ్రత్త అవస్థలో మనం ఏదైతే చూస్తామో వింటామో అనుభవిస్తామో అదే కళల రూపంలో వస్తాయి. ఋషి చెప్తున్నాడు, అదే కళల రూపంలో వస్తాయి. కొత్తవి ఏవి రావు. అందుకే మీరు జాగ్రత్త అవస్థలో మీరు మంచి కర్మలు గిన చేస్తే స్వప్నంలో కూడా అవే వస్తాయండి. నీకు స్వప్నంలో కూడా పరమాత్మనే కనిపిస్తూ ఉంటే నువ్వు మోక్షం తొందరగా పొందుతావు. గుర్తుపెట్టుకోండి, చెప్తున్నా. చాలా సరళమైనటువంటి పాయింట్. స్వప్నంలో కూడా పరమాత్మనే కనపడాలి. ఇతర భౌతికమైన విషయాలు ఏవి అతనికి స్వప్నంలో రాకుండా ఎప్పుడు పరమాత్మనే అతనికి కనిపిస్తుంటే స్వప్నంలో కూడా ఆ వ్యక్తి తొందరగా మోక్షమును పొందుతాడు. ఆ స్వప్నంలోకి రావడం అంటే అంత ఈజీ కాదు. స్వప్నంలో కూడా కళలలో కూడా భగవంతుడే రావడం అంటే నాట్ ఈజీ. అందరికి రావడది. ఎక్కడో కోటికొకడు ముముక్షువులకే వచ్చేది ఎట్లా. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎందుకు వస్తారంటే వాళ్ళు జాగ్రత్త అవస్థలో ఎప్పుడు పరమాత్మ చింతనే ఉంటుంది అన్నమాట.
ఎప్పుడు తన ఇంద్రియాలను మనస్సును పరమాత్మలోనే లీనం చేసి ఉంటాడు, నిమగ్నం చేసి ఉంటాడు. అందుకే అతనికి స్వప్నంలో కూడా పరమాత్మ కనిపిస్తూ ఉంటాడనమాట. పరమాత్మకు సంబంధించిన కలలే వస్తుంటాయి అన్నమాట. పరమాత్మ ఆనందాన్ని పొందినట్టు, పరమాత్మతో మాట్లాడుతున్నట్టు ఈ కలలే వస్తుంటాయి అతనికి. అదే స్వప్నములో అన్ని చెయ్యకూడని కర్మలన్నీ చేస్తూ ఏవేవో చూడకూడని దృశ్యాలు చూసి అనుభవించకుండా ఉండేటువంటివన్నీ అనుభవించి నిద్దట్లో కలల్లో మంచి రమ్మంటే ఎట్లొస్తాయండి? వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మేలుకున్నప్పుడు నీవు ఏం చేస్తావో అదే స్వప్నంలో వస్తుంది. జాగ్రత్త పడండి అందరూ కూడా. మేలుకున్నప్పుడు ఉత్తమ కర్మలు చేయండి, శ్రేష్ఠ కర్మలు చేయండి. మీ ఇంద్రియాలను ఎప్పుడు శుద్ధంగా ఉంచుకోండి. చూడకూడని అశ్లీలమైన దృశ్యములు చూడకూడదు. అలాగే వినకూడనివి కూడా వినకూడదు, మాట్లాడకూడని మాట్లాడకూడదు, అనుభవించకుండా ఉండేటివి కూడా అనుభవించకూడదు. ఆ విధంగా చేసినప్పుడు మనకు ఆ విధమైనటువంటివే మనకు స్వప్నంలో వస్తాయి. కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఋషి చెప్తున్నాడు, మీరు జాగ్రత్త అవస్థలో ఏదైతే చేస్తారో అదే స్వప్నంలోకి వస్తుంది. ఈ కలలు కనునది ఎవరు? అది ప్రశ్న అన్నమాట. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ కలలన్నీ కనేది ఎవరు అంటే అను ప్రశ్నకు సమాధానంగా పిప్పలాదుడు ఆత్మకు ఈ కలలు ఏర్పడుననుచున్నాడు. జీవాత్మయే జాగ్రత్త అవస్థలో అనుభవించిన పదార్థాలను మరలా అనుసంధానము చేయును. చూడండి, కలలు కనేది జీవుడు, మనస్సు కాదండి. అందరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఋషి చెప్తున్నాడు ఈ కలలన్నీ జీవుడే అంట కనేది. ఆడు జీవుడు జాగ్రత్త అవస్థలో అనుభవించిన దాన్ని మళ్ళీ అనుభవించాలనుకుంటాడంట. అవి కళలలో వస్తాయి అన్నమాట. జాగ్రత్త అవస్థలో బాగా దాన్ని చూసి ఉంటాడు అనుకో, అదే కళలోకి వస్తుంది. తర్వాత ప్రత్యక్షానుభవము వలనే ఉండును. అంటే ఇది ప్రత్యక్షంలాగే ఉంటుందంట, అట్లానే ఉంటుంది. జాగ్రత్త అవస్థలో జీవుడు విషయములను ఎరిగినప్పుడు వానికి సంబంధించిన సంస్కారములు, వాసనలు అంతఃకరణంలో ఏర్పడును. ఈ జాగ్రత్త అవస్థలో అతను ఏదైనా ఒక విషయంలోకి పోయిన తర్వాత ఆ విషయానికి సంబంధించిన సంస్కారమే అతని అంతఃకరణలో ఏర్పడుతుంది. అంటే ఉదాహరణకు జాగ్రత్త అవస్థలో పగలుపూట ఒక సినిమాకు పోయాడు అనుకోండి, ఆ సినిమాకు సంబంధించినటువంటి సంస్కారమే అతని హృదయంలో ఉంటుంది, అంతఃకరణంలో. అది లేదు, ఒక యజ్ఞంలో పాల్గొన్నాడు అనుకోండి, ఆ యజ్ఞానికి సంబంధించినటువంటిదే అతని అంతఃకరణంలో ఏర్పడును. స్వప్నావస్థలో ఆ సంస్కారములతో సంబంధం ఏర్పడుటచే జీవునకు మరలా ఆ విషయములు ప్రత్యక్షములు అయినట్లు అగును. స్వప్నంలో అదే ప్రత్యక్షంలో కళల రూపంలో ప్రత్యక్షంగా ఉన్నట్టు చూస్తున్నట్టే కనపడుస్తుంది అన్నమాట. వింటున్నట్టు మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. ఏమ్మా, అర్థమవుతుందా? అర్థమవుతుంది గురూజీ. సరేమ్మా. ఎందుకంటే అప్పుడప్పుడు అట్లా ఉండాలి, లేకపోతే ఉన్నారా లేదా. ఎందుకంటే అందరూ ముసుగేసుకొని వచ్చినారు కదా, అంతా ముసుగు దొంగలు అన్నమాట. ముసుగు దొంగలు అంతా ఓపెన్గా ఉండాలమ్మా ఎప్పుడు కూడా. ఈ నాస్తికులు తెలుసా, వాళ్ళు ఇట్లనే ముసుగు దొంగలు అన్నమాట, వాళ్ళు బయటికి రారు. పోచిరెడ్డి గారు మీరు జిజ్ఞాసు, మీరు ఎప్పుడండి వచ్చేది? 8 గంటలకు వచ్చారు అంటే 8 గంటల క్లాస్ అనుకొని వచ్చినట్టున్నాడు ఈయన. సరే అమ్మా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఎప్పుడన్నా 8 గంటలకని మెసేజ్ చేస్తాను, కానీ సాధ్యమైనంత వరకు 7:30కే ఉంటుంది మా. ఏదన్నా అత్యవసరమైనప్పుడు కొన్ని పనుల వల్ల లేట్ అవుతుంది, 8 గంటలకు ఉంటుంది. లేకపోతే 7:30 అనేది ఫిక్స్డ్ టైం, గుర్తుపెట్టుకోండి. నేను మెసేజ్ కూడా పెడతాను గ్రూపులలో కూడా, ఒకవేళ టైం చేంజ్ అయినప్పుడు 8కని. అయిపోయింది మా, ఈరోజు తొందరగా ముగిచ్చేస్తాను. 8:15 లోపల ముగిచ్చేస్తాను క్లాస్ కూడా. తర్వాత ఈ కళలన్నీ కనేది జీవుడే, అందరు గుర్తుపెట్టుకోండి.
రాసుకోండి. ఎవరైనా కలలు కనేది ఎవరంటే జీవుడని గుర్తుపెట్టుకోండి. జీవుడికే కలలు అనేది వచ్చేది. అవి కూడా ఎలా వస్తాయి అనేది ఇంతవరకు మనము స్పష్టంగా చెప్పుకున్నాం. స్వప్నావస్థలో ఆ సంస్కారములతో సంబంధం ఏర్పడుటచే జీవునకు మరలా ఆ విషయములు ప్రత్యక్షములు అయినట్లు అగును. స్వప్నము ఒక విధమగు స్మృతి అన ఒప్పును. చూడండి ఇక్కడ మనం కూడా ఈ యొక్క అబ్దుల్ కలాం ఒక వాక్యం చెప్తుంటాడు, ఎప్పుడు కలలు కనండి, కలలు నెరవేర్చుకోండి అని చెప్తుంటాడు. అది ఎక్కువ మంది ఆ పదం అబ్దుల్ కలాం అంటానే ఆ కలలు కనండి అని చెప్తుంటాడు అన్నమాట. అక్కడ కలలు కనాలంటే ఊరికి ఎట్లా కంటారండి? పగలు పూట బాగా అవే 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 చింతిస్తే రాత్రి అవే కలలోకి వస్తాయి. పగులన్నీ చేయకూడని పని, నానాక పనులన్నీ విషయాలలో మునిగి తేలి రాత్రిళ్ళు పనుకుంటే విషయాలే వస్తాయి, కానీ వేరేటట్టు వస్తాయి మా రావు. ఆ సంస్కారాల లోపల ఏది ఉంటాయో అవే కళల రూపంలో వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు ఆలోచన చేసేది కూడా చాలా మంచివి ఆలోచన చేయాలి. మంచి ఆలోచనలు చేసినప్పుడు పగులు పూట రాత్రిళ్ళు కూడా కళలో మంచి ఆలోచనలే వస్తాయి. చెడు ఆలోచనలు చేశారనుకోండి చెడుయే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి స్వప్నం ఒక విధమగు స్మృతి అని ఒప్పును. స్మరణ జాగ్రత్త అవస్థలో కలుగును. అంటే ఇక్కడ స్వప్నం అనేది కూడా ఒక విధంగా ఒక స్మృతి అంటున్నాడు, మరలా గుర్తు తెచ్చుకోవడమే అంటున్నాడు ఋషి. ఈ స్వప్నం అనేది కూడా ఇప్పుడు మనము కొన్ని సంఘటనలు ఎప్పుడన్నా జరిగినవి గుర్తు తెచ్చుకుంటుంటాం కదా, అట్లనే స్వప్నంలో కూడా ఆ పగులు జరిగినటివే మళ్ళీ స్మరణలోకి రావడం అంటున్నాడు. అది ఒక స్మృతి. ఇయది స్వప్నావస్థ సంస్కార జన్య జ్ఞానము ఉభయత్ర సమానమే. ఇది ఈ స్వప్నావస్థ ప్లస్ సంస్కారజన్య జ్ఞానము రెండు కూడా సమానమే. కలలో కొన్ని ఎడల ఈ జన్మమున జాగ్రత్త అవస్థలో కని విని ఎరుగని విషయాలను కాంచుటయు వినుటయు అనుభవించుటయు కూడా జరుగును. అట్టివి పూర్వజన్మమున ఆ జీవాత్మ అనుభవించిన విషయములుగా తెలుసుకొనవలెను. చూడండి, కొన్నిసార్లు ఈ జన్మలో మనం ఎప్పుడు చూడకూడని విషయాలు కూడా మన కళ్ళల్లో వస్తుంటాయంట. అవి ఈ జన్మలోటి కాదు, పూర్వజన్మ అని ఋషి చెప్తున్నాడు. అంటే ఎప్పుడు చూడని విషయాలు, ఎప్పుడు వినని విషయాలు కూడా ఒక్కోసారి, ఎప్పుడు అనుభవించనివి కూడా ఒక్కోసారి కళ్ళలోకి వస్తుంటాయి. వచ్చినప్పుడు అవి ఎప్పుడు నేను అసలు ఇవి చేయలేదు, ఎట్లొచ్చింది బా అనుకుంటుంటారు. అంటే ఇక్కడ ఋషి చెప్తున్నాడు, నీవు పూర్వజన్మల్లో ఏదైనా చేసినవి కూడా ఇప్పుడు కలలో వస్తాయంట. చూడండి, దీన్ని బట్టి అనేక జన్మలు ఉన్నాయనేది కూడా ఇక్కడ ఋషి తెలియజేస్తున్నాడు. నీవు గత జన్మల్లో చేసినవి కూడా కళల రూపంలో వస్తాయని కూడా విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అవియే ఇందు అదృష్ట మశ్రుతమను భూత పదములచే పేర్కొనబడినవి. అంటే ఇక్కడ అదృష్టం అంటే అదే గత జన్మల్లో చేసినది ఉంటే ఇప్పుడు అదృష్టం ఉంటుంది. మనం కూడా అదే కదా చెప్పుకునేది, వానికి ఏం అదృష్టం రా, ఆయన ఎంత పెద్ద కోటీశ్వరునితో పుట్టాడు అంటారు. ఒకవాడు వాడి దురదృష్టం రా, వాడు చూడు పేదవాళ్ళ ఇళ్లలో పుట్టాం. అదృష్టం అంటే అదే అన్నమాట. అంటే మనం చూడకూడనిది అన్నమాట, దృష్టం కానిది. గత జన్మల్లో ఎప్పుడో చేసి ఉంటాడు, అది ఇప్పుడు అనుభవిస్తుంటాడు. అట్లనే కళలు అనేటివి కూడా ఈ యొక్క స్వప్నంలో ఎప్పుడు చూడనివి గత జన్మల్లోటి వచ్చి ఉంటాయనే విషయంగా తెలియజేస్తున్నాడు. ఇట్టి కళలు ఒకే ప్రాణికి కాక ఎల్ల ప్రాణులకు సంభవించును. ఈ కళలు అనేటివి అందరికీ వస్తుంటాయంట. చూడండి, ఒక్కరికే రావు, అందరికీ వస్తుంటాయి. అల్ల ప్రాణులకు సంభవించును. గర్భస్థ శిశువునకు కూడా స్వప్న స్థితి ఉండును. చూడండి, అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా ఈ స్వప్న స్థితి ఉంటుందంట. అక్కడ జీవాత్మ పూర్వజన్మానుభూత విషయములనే అనుభవించును. పుట్టిన తదుపరి కూడా 5 సంవత్సరముల వరకు జన్మాంతర అనుభూత విషయములని జీవాత్మ స్వప్నమునందు చూచును. అంటే గత జన్మల్లో తాను ఏదైతే చేసి చూసి విని ఉంటాడో అయ్యే స్వరంలోకి వస్తుంటాయంట. గర్భంలో ఉన్న జీవుడికి కూడా ఆ శరీరంలో ఉన్నటువంటి 5 ఏళ్ల వరకు కూడా అతనికి గత జన్మలవే గుర్తుంటాయంట.
అందరూ బాగా దీన్ని అండర్లైన్ చేసుకొని మైండ్లో నోట్ చేసి పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని. పూర్వజన్మముల యందు నేత్రాది ఇంద్రియములతో అనుభవించిన వానిని ఈ జన్మము స్వప్నమున ఎట్లు చూచునని సంశయింప పని లేదు. చూడండి, కొంతమంది ఎట్లా చూస్తారు పూర్వజన్మల్లో ఉండేటివి ఇప్పుడు అని సంశయించాల్సిన పని లేదు అంటున్నాడు ఋషి. మీరు ఆ సంశయమే మీకు రాకూడదు అంటున్నాడు. ఈ జన్మమునందు సంశయింప పని లేదు. స్వప్నములు మనస్సునందు ఏర్పడును. ఆ మనస్సు పూర్వజన్మమునందును ఈ జన్మమునందును జీవునకు ఒక్కటియే ఉండును. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క మనస్సు ఉండదు. ఈ స్వప్నాలన్నీ మనస్సులో కలుగుతాయని చెప్తున్నాడు. మనస్సులోనే ఈ స్వప్నములన్నీ ఏర్పడేది. ఆ మనస్సు అనేది జీవునికి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి ఉండదు. జీవునితో పాటు ఒకే మనస్సు ఉంటుంది. ఎప్పటికైనా అదే మనస్సు ఉంటుంది. ఇప్పుడు మీ మనస్సే మళ్ళా జన్మలో అదే మనస్సే ఉంటుంది. మనస్సే మారదు. పొందే వరకు ఒకటే మనసు ఉంటది కదా గురుజీ. అదే విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. మనస్సు ఎప్పటికైనా జీవునికి ఒక్కటే మనస్సు ఉండేది. 2-3 మనస్సులు ఉండవు అని చెప్తున్నాడు. కాబట్టి గత జన్మల్లో ఆ మనస్సులో ఏదైతే జరిగి ఉంటాయో అవే ఇప్పుడు కూడా అదే మనస్సే కదా ఉండేది. కాబట్టి అవే వస్తాయని చెప్తున్నాడు. ఈ జన్మమునందును జీవునకు ఒక్కటే ఉండును. పూర్వ శరీర ఇంద్రియ గోలకములు నశించినను మనస్సు అదియే ఉండును. చూడండి, అంటే గత శరీరంలో ఇంద్రియ గోళాలు, ఈ కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ పోయినప్పటికీ కూడా మనస్సు మాత్రం అదే ఉంటుంది. సూక్ష్మేంద్రియములు ఉండును, కావున దోషం లేదు. అంటే స్థూల ఇంద్రియాలు మాత్రమే నశిస్తాయి శరీరముతో పాటు. దానికి సంబంధించినటువంటి సూక్ష్మ ఇంద్రియాలు, మనస్సు అనేటివి అన్నీ జీవునితో పాటే ఉంటాయి. పూర్వజన్మ దృష్టములు ఇప్పుడు ప్రత్యక్ష దృష్టములు కావు. కాబట్టి అవి అదృష్ట, అశ్రుత, అననుభూత పదములచే పేర్కొనబడుటయు ఉచితమే. కాబట్టి ఇక్కడ ఈరోజు ఈ విషయంగా స్వప్నం అనేది ఎవరు కంటారు, కలలు ఎవరు కంటారు అనే విషయంగా జీవుడే కలలు కనేది. మనం జాగ్రత్త అవస్థలో ఏదైతే చేసి ఉంటామో అవే స్వప్నంలోకి వస్తాయి. ఎప్పుడు చూడకూడని, వినకూడనివి ఎప్పుడు కలలలో రావుమా, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మన కలలలో మనం వచ్చింటాయంటే అవి మనం బాగా దాలను మదించి ఉంటాం, స్మరించి ఉంటాం అన్నమాట. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు దాని మీదనే ఫోకస్ ఎక్కువ పెట్టినప్పుడు అది కలలోకి వస్తుంది. ఒకవేళ ఈ జన్మలో ఎప్పుడు చేయలే అయినా కానీ వచ్చిందనుకో కళ రూపంలో ఏదో ఒకటి, అప్పుడు అది గత జన్మల్లోది అయి ఉంటుందని ఋషి చెప్తున్నాడు. ఎందుకంటే గత జన్మలో కూడా మనస్సు అనేది గత జన్మలో ఏదైతే ఉందో ఇప్పుడు అదే మనస్సు ఉంది. రేపొద్దున నెక్స్ట్ జన్మకు కూడా ఇదే మనస్సు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనస్సు జీవునితో పాటే ఉంటుంది. ఎందుకంటే జీవుడు నిత్యుడు కాబట్టి జీవుని వెనకమ్మడే మనస్సు ఉంటుంది. అర్థమవుతుందా అందరికీ? ఇప్పటి వరకు ఏదైనా సందేహం ఉంటే ఒక్కసారి అడగండి. ఏ సందేహం లేదంటే ఈరోజు క్లాసు ముగిస్తాము. సార్ మామూలుగా కళలు వస్తే అవి నిజమైతాయి, తెల్లారుజామున వస్తే నిజమైతాయి అంటారు కదా, దాన్ని కొంచెం మా తెల్లారుదామని వస్తే నిజం ఏంటి? నిజం అంటే ఏంటి? కాదు సార్, అట్లా ఏంటన్నా కళలు వస్తే అవి జరుగుతాయేమో అని కొందరు అనుకుంటుంటారు కదా, అది నిజమేనా కాదా అంటున్నాను. ఎట్లా నిజం అవుతాయమ్మా? నిజం అంటే ఏంది అసలు? ఫస్ట్ ఏం లేదు సార్, అలా కళ వచ్చిన తర్వాత మనకు కూడా జరుగుతాయి. అలాగా కళ వచ్చింది నాకు, ఇట్లా జరిగిందని జరుగుతాయి అంటారు కదా, నిజంగానే జరుగుతాయి లేదా వీళ్ళ ఊహన అంటున్నారు సార్. అవి లోకంలో ఈ యొక్క పౌరాణికులు రకరకాలుగా సృష్టించారు మూఢనమ్మకాలు. తెల్లారుజామున వస్తే జరుగుతాయి, మధ్యలో వస్తే జరగవని కాదమ్మా. ఇక్కడ కళలు అనేటివి జాగ్రత్త అవస్థలో మనం చేసినటివి కళల రూపంలో వస్తాయి. నీవు కళలను నిజం చేసుకోవాలంటే
నువ్వు ప్రయత్నం బాగా చేయాలి అంతే. తెల్లారుజామున వస్తే నిజంగా జరుగుతాయి అనేది ఏం కాదు. తెల్లారుజామున అసలు కలలే రావు. ఎవరో పనికిమాలోడు చెప్పినాడు ఆ మాట. తెల్లారుజామున లేయాలి, నిద్ర లేవాలి. తెల్లారుజామున ఎవడు పనుకుంటాడు? తెల్లారుజామున పనుకున్నారనుకోండి, అప్పుడు చాలా క్రూర భయంకరమైన కళలు వస్తాయి. ముఖ్యంగా కామానికి సంబంధించిన కళలు వస్తాయి. కాబట్టి తెల్లారుజామున ఎవడు పనుకోకూడదు. తన బ్రహ్మచర్యం నాశనం అవుతుంది. బ్రహ్మచారులు అసలు 3 గంటలకు లేవాలి, 3:30కు. వాడు 4-5 వరకు కూడా బ్రహ్మచారి పనుకుంటే అప్పుడు వీర్యస్ఖలనం జరుగుతుంది. వాడికి బ్రహ్మచర్య నాశనం అవుతుంది. అన్ని రకరకాల కామ కళలు వస్తాయి. కాబట్టి అప్పుడు కళలు కాదు. ఇక్కడ చెప్పాం కదా కళలు ఎప్పుడు వస్తాయి అనే విషయం కూడా చెప్పినాం. గాఢ నిద్ర పట్టక ముందు కళలు వస్తాయి. ఏమ్మా అందరికి అర్థమవుతుందా? ఈ అట్లా కాదు గురూజీ, గాఢ నిద్ర పడితే రావా కళలు? గాఢ నిద్ర కళ ఉండదు. ఇంకా గాఢ నిద్రల కళలు రావు. గాఢ నిద్రలో నీవు ఎవడో తెలియదు. నీ ఉనికినే నువ్వు మర్చిపోతావు. నీకు తెలియదా? నువ్వు రోజు గాఢ నిద్ర అనుభవిస్తున్నావు కదా, నీకేం గుర్తుంది? అంటే ఒక్కొక్క తూరు ఎప్పుడన్నా గాఢ నిద్రలో కూడా ఒకసారి కళలు కూడా వచ్చినట్టు ఉంటాయి. ఈ రోజు లేదులే, అది గాఢ నిద్ర కాదు, గుర్తుపెట్టుకో. గాఢ నిద్ర అంటే కళలు ఉండవు. ఒకవేళ గాఢ నిద్రలో కూడా నీ కళలు వస్తున్నాయంటే అది స్వప్నావస్థనే, గాఢ నిద్ర కాదు. ఈ రోజు మా భార్య చెప్పింది, ఈరోజు ఏమనింది, మధ్యాహ్నం నువ్వు అసలు ఎంత లేపినా లేయడం లేదు, నిద్ర అంత నేను పొద్దున 3:30కు లేస్తా, మా రాత్రి 10:30 అవుతుంది. 5 గంటలే పడుకుంటే కోమానే ఇంకా లేదు. ఎన్నిసార్లు లేపినా నువ్వు లేలే అని చెప్పి ఈరోజు మధ్యాహ్నం పడింది. అంటే నేను పడుకున్న 5 నిమిషాల్లో నిద్రపోతా అంతే. 5 minutes లో నిద్ర వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ మెలకువ ఉండదు. అట్లా ఉంటుంది. నాకు ఇటువంటి స్థితి చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇది భగవంతుని కృప అంతే, ఏం లేదు. మా భగవంతుడు కృప. అసలు మధ్యలో లేవడమే లేదు. నాకు గుర్తే లేదు. నేను మధ్యలో లేచి మళ్ళీ అట్లా బాత్రూమ్ పోయి వచ్చేది లేదు. అట్లా చాలా మంది నిద్ర రాగా అట్లా ఇట్లా తిరిగి కూర్చొని ఏదో చేస్తుంటారు, చెల్లు పట్టుకొని చూడాలు, ఇవన్నీ నాకు అసలు అది లేనే లేదు. అది ఎందుకంటే నేను నిరంతరం ఎప్పుడు కూడా భగవంతుని స్తుతించుకుంటూ ఉంటా. రోజంతా పగులు పూట కూడా నేను డ్యూటీలలో ఉన్నా, బయట ఎక్కడన్నా ఉన్నా కానీ ఎప్పుడు పరమాత్మ ధ్యాస ఉంటుంది. అలా అందరూ కూడా అలానే ఉండాలి. ఉంటే మీకు చూడండి, స్వర్గం అనేది మీరందరూ ఇక్కడే అనుభవిస్తారు. ఎక్కడో నెక్స్ట్ జన్మలోనో ఎక్కడో లోకంలో కాదు, ఇప్పుడే జీవించి ఉండంగానే స్వర్గాన్ని పొందుతారు అందరూ. కాబట్టి ఆ విధంగా ఈ రోజుకు పాపం కొంతమందికి లేట్ అవుతుంది. ఈ రోజుతో ఇంకా డౌట్స్ ఏం లేవు కదమ్మా. కాబట్టి భారతి, ఈ పగటిపూట చీకట్లో వచ్చే కళలు అవి తెల్లారుజామున వచ్చే కళలు నిజమవుతాయనేది కాదు, అది ఒట్టిది. ఆ భ్రాంతి నుంచి బయటికి రా. అది ఊరికే లోకంలో పెట్టి ఉంటారు రకరకాలు. ఏమ్మా భారతి, అర్థమైందా? అర్థమైంది సార్. అవి మూఢనమ్మకాలే గురూజీ. మూఢనమ్మకాలు అంతే. కాబట్టి తెల్లారుజామున ఎవరు పనుకోకండిమ్మా. నేను ముందు మళ్ళీ మీకు చెప్తున్నా, మీరు తెల్లారుజామున పడుకోవాకండి. చాలా భయంకరమైన పీడకలలు వస్తాయి, మీకు తెలియదు, మీకు చెప్తున్నా. ఎట్లా తెలుసు గురించి మీకు వచ్చినాయా ఏమో అని అంటారే. అట్లని కాదు, పుస్తకాల్లోనే ఉంది, చదివినాను కాబట్టి చెప్తున్నా. మేధావులు ఋషులు అన్ని అనుభవించకుండానే చెప్తారండి. వాళ్ళు ఋషులు ముందే గ్రహించేస్తారనమాట. అట్లా ఋషులు చెప్పిన వాక్యాలు నేను చదివినా కాబట్టి మీకు చెప్తున్నా. ఎస్, ఓకే. అందరూ కూడా చేతులు ఇట్లా అంటున్నారు. శాంతి పాఠం చెప్దాం. ఓ అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి.
అందరికీ నమస్తే మా. నమస్తే గురూజీ, అందరికీ నమస్తే. నమస్తే మా. మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరూ నమస్తే మా. చెప్పాలి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. నమస్తే.